నిన్న సంతలో పెద్ద పెద్ద దోసకాయలైతే అమ్ముతున్నారు. సో, వాడి దగ్గరికెళ్ళేదాకా కూడా ఇవి దోసకాయలని నాకు తెలీదు. కానీ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇవైతే బాగా తినేవాళ్ళంట. సమ్మర్ సీజన్‌లో లంకలలో ఈ తోటలైతే వేసేవాళ్ళంట. పుచ్చకాయ తోటలు, ఈ దోసకాయ, అలాగే కర్బూజా ఇవైతే చాలా టేస్ట్ ఉండేవని చెప్పేది మా అమ్మ. కనపడేసరికి అవేనా కాదా అని డౌట్‌గానే వెళ్ళాను. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద సైజెస్‌లో ఉన్నాయి. అన్నిటికంటే చిన్న సైజులో ఉన్నది ఇదేనమాట. ఈ కాయ అయితే నాకు 20 రూపీస్కి అయితే ఇచ్చారు. తక్కువకి వచ్చిందని ఇంకా నేను తీసుకొని వచ్చాను. దీని టేస్ట్ చాలా బాగుంటుందని అనుకున్నా. ఎందుకంటే మా అమ్మ అంత గొప్పగా చెప్పింది దీనికోసం. అంటే పండితే కాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందంట. ఈ కాయ అయితే పండలేదండి, పచ్చిగానే ఉంది. తింటుంటే నా ఎక్స్ప్రెషన్స్ చూసారు, అస్సలు నాకు నచ్చలేదు. అసలు ఏ టేస్ట్ తెలియట్లేదు. చప్పగుంది తెలియట్లేదు, ఉప్పుగుంది తెలియట్లేదు, పుల్లగుంది తెలియట్లేదు, అసలు ఏది తెలియట్లేదు. కానీ ఇందులో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంది. సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. సో మనకైతే మంచిదన్నమాట, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఇంకా దీనివల్ల ఉండే యూజెస్ చాలా ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.